ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై రీసెర్చ్ స్టాక్. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది అప్ ట్రెండ్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉందని నిన్న చెప్పాను కదా. ఇండికేటర్స్ అవన్నీ కూడా చూడని చెప్పాను కదా మరి ఫ్రెండ్స్. ఈవేళ దినమైతే 78.70 ప్రైస్ వద్ద ఈ యొక్క స్టాక్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది, ఓపెనింగ్ అవడం అనేది జరిగింది. ఈ డోర్ మూమెంట్లో మనం చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 78.70 అనేది మనము ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ చూడొచ్చు. అలాగే ఎండింగ్ ప్రైస్ 82.50గా మనం చూడొచ్చు. ఇది 3.97 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవడం అనేది ఇవాళ జరిగింది. 5.06% అనేది గ్రోత్ ఇవాళ నమోదు చేసింది. అలాగే మదుపరులకు 5.6% గ్రోత్, మంచి ప్రాఫిట్ అనేది ఇవాళ ఇవ్వడం అనేది జరిగింది. మరి నా తాలూకా స్టాక్స్లో చూసినట్టయితే నేను ఈ ప్రైస్లో 78.95 లోయెస్ట్ ప్రైస్లో ఉన్నప్పుడు నేను ఈ యొక్క స్టాక్ని కొనుక్కున్నాను ఫ్రెండ్స్. చెప్పాను కదా, 90 షేర్స్ అయితే నేను కొనుక్కున్నాను. ఇందులో నా ప్రాఫిట్ వచ్చేసి 319.50, 4.50% అనేది నా స్టాక్ దానికి వాల్యూ అనేది గ్రోత్ అనేది నమోదు చేసుకుంది. 319 రూపీస్ నాకు ఇప్పుడైతే ప్రజెంట్ ఈ స్టాక్ ప్రాఫిటబుల్ పొజిషన్లో ఉన్నది. అయితే ఈ స్టాక్ని ఇంకా నేను అప్పుడే కొద్ది దినాల్లో నేను అప్పుడే ఎగ్జిట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఓవరాల్గా ఈ స్టాక్ 52 వీక్ హై ఆ రేంజ్కి వెళ్ళేటప్పటికి నేను ఈ స్టాక్ని ఎగ్జిట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడైతే మంచి ప్రాఫిట్స్ నాకు వస్తే అంతవరకు నేను వెయిట్ చేస్తాను. కొంత వీక్స్ 2-3 వీక్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, 2-3 వీక్స్ అయితే నేను డెఫినెట్గా వెయిట్ చేస్తాను. మంచి స్టాక్, మంచి గ్రోత్కి ఆపర్చునిటీ స్టాక్స్లో నాకు ఉంది కాబట్టి ఈ స్టాక్ నేనైతే హోల్డ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను కూడా మీకు మరి మంచి ప్రాఫిటబుల్ స్టాక్ అని నేను చెప్తా ఉన్నాను, మీరు కూడా చూడండి. మరి దీని తాలూకు పర్ఫార్మెన్స్ మనం చూసుకున్నట్టయితే 78.10 ఈవేళ లోగా చూడండి. 2 days హై 83.20 అంటే 82.50 దగ్గర క్లోజ్ అయ్యి 52 వీక్లో చూడండి 74.60, 52 వీక్ హై 116 కనీసం 115 లేదా 114 ఆ ప్రైస్ రేంజ్కి వచ్చినట్టయితే నేను ఎగ్జిట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ప్రాఫిట్స్ ఈ స్టాక్ నాకు ఇవ్వబోతుందని నేనైతే నమ్ముతూ ఉన్నాను. ఇకపోతే దీని తాలూకు ఇండికేటర్స్ కూడా ఒకసారి నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. చూడండి, ఇది నేను చెప్పాను కదా, దీని తాలూకా ఫ్లో ఇండెక్స్ చూసినట్టయితే ఈ పివోట్ లెవెల్లో సపోర్ట్ వద్దకే వచ్చింది, ఆగింది, కానీ కొంచెం ముందుకు వెళ్ళింది అని చెప్పాను. అలాగే ట్రెండ్ స్ట్రెంత్ కూడా బాగుందని నేను చెప్పాను. ఇది ఇక్కడ సెంటర్ పివోట్ లెవెల్లో ట్రెండ్ స్ట్రెంత్ అనేది దీని తాలూకు లైన్ అనేది మనకు చూపిస్తూ ఉంది. ఎంఏసిడి ఇక్కడ చూసినట్టయితే కొద్దిగా ఈవేళ అయితే దీని తాలూకా మూమెంట్ అనేది కొంచెం డిక్రీజ్ అయింది. అయినప్పటికీ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఆర్ఎస్ఐలో ఇంక్రీజ్ అవ్వడం చూసాము. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం డిక్లైన్ అయింది. అయినప్పటికీ ఈ 80 పాయింట్స్ దగ్గరలో మూవ్ అయింది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 80 పాయింట్స్ అనేది ఇక్కడ మళ్ళీ క్రాస్ చేయడం అనేది జరిగింది. అలాగే మనం వాల్యూమ్ కూడా చూసుకున్నట్టయితే వాల్యూమ్ కూడా ఇవాళ బాగుంది. ముందు హైకి ఇది ఒకవేళ బీట్ చేసినట్టయితే రేపు ఇంకా మంచి ప్రైస్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. రేపటికైతే 83.13 అని అంటే చూడండి ఫ్రెండ్స్, 83.13 మినిమం 84 పాయింట్స్ వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటే మనకి ఇంకా మంచి ప్రాఫిట్ అయితే నమోదు చేస్తుంది. 83 పాయింట్స్ అక్కడ నుంచి 84, దాని తర్వాత ఇంకొక 4 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది అనుకోండి 88 ఆ రేంజ్కి వెళ్తుంది. మంచి ప్రాఫిటబుల్ స్టాక్ అని చెప్పొచ్చు. ఈ స్టాక్ని ఒకవేళ ఇంకా మీరు తీసుకున్నట్టయితే ఈ స్టాక్ని మరి కొంచెం ప్రైస్ రేంజ్ కొంచెం కిందకి డిక్లైన్ అయినప్పుడు తీసుకోండి. అప్పుడు మనకు మళ్ళీ ప్రైస్ రేంజ్ అప్వర్డ్స్ మూమెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ట్రెండ్ దగ్గర పారాబోలిక్ ఈ బ్లూ స్టార్స్ ఉన్నాయి కదా, పారాబోలిక్ స్టార్స్ ఇక్కడ దాకా అయితే సపోర్ట్ చేస్తే ఇక్కడ కొంచెం అయితే దానికి రెసిస్ట్ చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఇదైతే మనకు మంచి ప్రాఫిటబుల్ స్టాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ క్లియర్గా చూపిస్తూ ఉంది 80 పాయింట్స్ దగ్గర ఇది క్రాస్ అయ్యేటటువంటి అవకాశం మళ్ళీ ఉందని చెప్పేసి. రేపు మళ్ళీ మదుపరులు కనుక ఈ తాలూకా స్టాక్ని ఇంకా బై చేసినట్టయితే మనకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినట్టయితే దీని తాలూకు ప్రైస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, మంచి ప్రాఫిట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీన్ని కొన్నాళ్ళు 2-3 వీక్స్ హోల్డ్ చేసినట్టయితే మనం అనుకున్నటువంటి టార్గెట్ మనం రీచ్ అవుతాం. చక్కగా ప్రాఫిటబుల్ పొజిషన్తో మంచి 10% లేదా 12% ఇంకా 15% వరకు గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ టైంలో మనం ఎగ్జిట్ అయ్యి మంచి ప్రాఫిట్స్లో మనం బుక్ చేసుకోవచ్చు. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే నా ఛానల్ నేమ్ వచ్చేసి మై రీసెర్చ్ స్టాక్. నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా సలహాలు నా పట్ల ఇవ్వాలని అనుకుంటే నాకు మంచి సలహాలు ఇవ్వండి, సలహాలు పాటిస్తాను. ఇంకా మంచిగా మీకు మంచి విశేషాలు, మంచి స్టాక్స్ను కూడా మీ ముందుకు తీసుకొస్తానని తెలియజేస్తూ ఇతరులతో ఈ వీడియో చూపిస్తాను. దిస్ ఈస్ విజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్. బై.